నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి హాజరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మిథున్ రెడ్డిని విచారించనున్న అధికారులు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విద్యా వైద్యం రైతులను పట్టించుకునే నాదుడే లేడని వైసీపీ సోషల్ మీడియా ద్వారా పిలుపునివ్వాలని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యమన్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నర్పేటలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమం. వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. సిటీ కార్యాలయం ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో నేడు అధికారులు మిథున్ రెడ్డిని విచారించనున్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. విద్యా వైద్యం రంగాలను పూర్తిగా విస్మరించారని, రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని, ఈ విషయాలను వైసీపీ సోషల్ మీడియా ద్వారా వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఇంకా ఎలాంటి మేలు జరిగి ఉండేదో ప్రజలకు వివరించాలని సూచించారు. అమరావతిలో 4 బిల్డింగ్లు కడితే సంపద సృష్టి కాదని, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, పోర్టులు, హార్బర్లు నిర్మించడం సంపద సృష్టి అన్నారు. ఈసారి మనం అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని, రాబోయే రోజుల్లో మండల స్థాయి, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేసుకుందామని చెప్పారు. పార్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇతర పార్టీల కంటే ఎక్కువ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలిసి పోరాడితే ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై బూటకపు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలందరికీ పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుడు, అప్పుడు 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగిందో మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా వైద్య విద్య రంగంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, వైద్య రంగం పట్ల ఎంత అశ్రద్ధ వహించి పాలన సాగిస్తుందో ప్రధానంగా ఈ రెండు అంశాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, పేదవాడికి నాణ్యమైన విద్య అందిస్తే నగరంలోకి సంబంధించి 3 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమం గారా చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం కూడా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి బలంగా ఉండేందుకు ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా పెద్దలందరూ ఒక సహకారంతో అన్ని నియోజకవర్గాల నుంచి గారా జిల్లా కమిటీ మన అన్ని నియోజకవర్గాలకి వస్తడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన అనుబంధ శాఖ అధ్యక్షులు గారా ప్రతి ఒక్కరి గారా మనకి అందజేస్తాం గారు జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు గారా మనందరం గారు నియమించుకోవటం గారు జరిగింది. పెద్దలందరూ ఒక ఆదేశాలతో, పెద్దలు సుబ్బారెడ్డి గారు ఒక ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇక్కడ ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో లేకపోతే అనుబంధ అధ్యక్షులు ఉన్నారో సమన్వయకర్తలతో కలుపుకొని మే 1వ తారీఖు అలాగా మండల కమిటీ వేయవలసిందిగా మీ అందరం గారు కోరుకోవటం జరుగుతుంది. మండలాలకి అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ తరుణంలో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి మన పార్టీకి భీష్మాచార్యులు లాంటి వాళ్ళు. ఎందుకంటే జగనన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటికి వచ్చిన తర్వాత ఒక ఆయుధంలాగా మన పార్టీకి నేనున్నాను, జగనన్న జనాల్లోకి వెళ్ళినప్పుడు పార్టీ, రాష్ట్రంలో ఉన్న పార్టీ యావత్తుని కూడా తను దగ్గరుండి చూసుకొని భీష్మాచార్యుడు లాంటి వైఎస్ సుబ్బారెడ్డి అన్నని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తా. ఈరోజు నూతనంగా ఎన్టీఆర్ జిల్లా తరపున కమిటీలు కావచ్చు, జిల్లా స్థాయి ప్రమాణ స్వీకారానికి ఈరోజు మనం ఇక్కడంతా కూడా రావడం జరిగింది. దీనివల్ల దీని ముఖ్య ఉద్దేశంలో ఒకటే, ఈ కమిటీ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి గతంలో 2014 నుంచి 19 వరకు కావచ్చు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, 2019 నుంచి 24 వరకు అధికార పక్షంలో ఉన్నాం. దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో మాటలకు పరిమితమైంది తప్ప ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఒక్క అడుగు కూడా ముందుకేసిన పరిస్థితి లేదు. చాలా వరకు మీకు అందరికీ రాజకీయంగా మీకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది, గతంలో మన పరిపాలన ఏం చేసామనేది. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా పెద్దలు కూడా మనకి దిశ నిర్దేశిస్తారు. సంవత్సర కాలం అయింది మనం అధికారం కోల్పోయి, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నాకైతే ఇంకా మనం అధికారంలో ఉన్నామా అని చెప్పనే భావనే కలుగుతూ ఉంది. మీరందరూ ఏమనుకుంటున్నారు? నేనైతే అదే అనుకుంటున్నా. ఈ ప్రభుత్వం యొక్క ముద్ర, ఈ ప్రభుత్వం యొక్క ఇది ఎక్కడ కూడా కనపట్టలేదు. మనం ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే మన ప్రభుత్వం గురించే మాట్లాడుతూ ఉన్నారు పదే పదే. మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా పరిపాలించామో, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో, ఆ కార్యక్రమాల నుంచి మొన్న ఎన్నికలప్పుడైతే ఓటు వేయలేదు, కానీ ప్రజలైతే మన ప్రభుత్వంలోనే ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్పేటలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోతి శ్రీనివాసరావు చక్రవర్తి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలతో కలిసి కేక్ ను కట్ చేశారు. అనంతరం చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మనల్ని పొందుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. 1995లోనే విజన్ 2020 లక్ష్యంగా పనిచేయడంతో నేటి హైదరాబాద్ ఐటీ రంగానికి ప్రపంచంలోనే పేరెందుకు గల నగరంగా తయారైందన్నారు. సైబరాబాద్ ద్రౌపది శిల్పి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అటువంటి మహానాయకుడు పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందజేస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం నవేంద్రప్రదేశ్ రూపకల్పనలో చంద్రబాబు నాయుడు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ప్రజాదరణ గల ప్రభుత్వంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకొని పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేయడం, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ విశ్వనాథ్, రమణమ్మ, జానకి, బాబురావు, ఎం సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఇరవయో తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హార్నెస్లు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళకి బట్టలు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో గొర్రెపర్తి చక్రవర్తి ఆధ్వర్యంలో ఇప్పుడే కేక్ కటింగ్ చేసి మరి పేదవాళ్ళకి 200 మందికి చీరల పంపిణీ కూడా చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర అందరం కూడా గుర్తెచ్చుకోవాలి. 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం హార్నెస్లో పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ సిటీగా ఉందంటే ఆయన పుణ్యం. ఆయన విజన్ డాక్యుమెంట్ని 2020 సంవత్సరాలకి 2020కి విజన్ డాక్యుమెంట్ని 1995లోనే ఇవ్వటం వల్ల ఇవాళ ఆయన అనుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ విడిపోయిన ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని, తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయటం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న పేదవాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పింఛన్లు పెంచారు. 3,000 4,000 రూపాయలు చేయటం, గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం, త్వరలోనే అమ్మఒడి 2 పిల్లలకి 15,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000, అలాగే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు. అలాంటి దార్శనికుడు, అలాంటి మేధావి, అలాంటి కష్టపడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రం ఆహార్యస్సులో కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడికి ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు.
హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. గొత్తి శ్రీనివాస్ చక్రవర్తి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని. అయితే ఈరోజు మన ఏప్రిల్ 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు, 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొప్ప దినం కింద భావిస్తా మనం ఈరోజు పేద మహిళలకి మనం చీరలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు రావడం జరిగింది. అన్ని విషయాలు ఆయన తెలియజేశారు, చాలా వరకు ఆయనే తెలియజేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు వేసే ఒక విత్తనం 20 years తర్వాత ఎలా ఉంటుందని ఆలోచన చేసి పళ్ళు ఫలాలు పొందేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. యువతకి ఆయన మార్గదర్శకుడు, విజన్ ఉన్న వ్యక్తి. మనం చూసుకుంటే 20 ఏళ్లలో హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి హైటెక్ సిటీతో సహా ఈరోజు దేశంలోని గొప్ప ఉన్న స్థితిలో ఉన్న సిటీగా తయారు చేసిన ఘనత ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి కూడా ఆయన పట్టుదలతో, రాజకీయం మీద ఆసక్తితో, పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఆయన సేవలను వినియోగించడానికి మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన విజన్ అనేది కంపల్సరిగా అమరావతి నిర్మాణం, అది కంపల్సరీ పూర్తవుద్ది. ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తా, ఆయన ముందుకు తీసుకెళ్తా, ఆయన ఆరోగ్యంతో మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు 99% కంటే ఎక్కువ పర్సెంటేజ్ సాధించారని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్ తెలిపారు. బెన్ సర్కిల్ వద్ద గల ఆకాష్ సంస్థ నందు జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరానికి చెందిన సానిపల్లి వంశీకృష్ణారెడ్డి 99.94% సాధించి ప్రతిభ కనబర్చాడని అన్నారు. ఒక విజయవాడ బ్రాంచ్ నుండే మరో 5 విద్యార్థులు 99% కంటే ఎక్కువ సాధించారని అన్నారు. ఆకాశ్ అందిస్తున్న కోర్స్ కరికులం వలన ప్రతి ఏటా జేఈఈ మెయిన్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చారని అన్నారు. మధుసూదన్ రెడ్డి మెరువ, ఉజ్వల్ బాపనదొర, నిదేశ్ ఏమినేని, నితీష్ రామ్, సుంకర, బొత్స గౌతమ్లు 99% కంటే ఎక్కువ పర్సెంటేజ్ సాధించారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఐఐటి జేఈఈలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగానే తమ సంస్థ అత్యధిక మంది విద్యార్థులకు ఐఐటిలో సీటు సాధించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా, స్టేట్ హెడ్ ఆర్వి నారాయణమూర్తి, బ్రాంచ్ హెడ్ మహేంద్ర విద్యార్థులను అభినందించారు.
My name is Naresh, working as an assistant director for Vijayawada and Guntur branches. ఈరోజు జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వాటిలో విజయవాడ బ్రాంచ్ ఆకాష్ సంస్థ నుంచి మాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. దీంట్లో వంశీ కృష్ణారెడ్డి అనే ఒక స్టూడెంట్ 99.94% తీసుకొచ్చి ఆల్ ఇండియా ర్యాంక్ 756 ర్యాంక్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ బాబు యొక్క కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 98 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఈ బ్రాంచ్ నుండి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్లో 99% అబోవ్ తీసుకున్నట్లయితే 6 విద్యార్థులు, మళ్ళీ చెప్తున్నానండి, 6 స్టూడెంట్స్ దే గాట్ మోర్ దాన్ 99%. ఇది అద్భుతమైన రిజల్ట్గా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కానీ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు తీసిన దీంట్లో విజయవాడ బ్రాంచ్ నుంచి 57 స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. అంతేకాకుండా మనం ఈరోజు పిలిచిన విద్యార్థులు మరి కొంతమందిని మీకు లిస్ట్ కూడా ఇచ్చున్నాను. ఒక 25 మంది స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ని కూడా మీకు లిస్టులో ఇచ్చున్నాను. సో ఈ అద్భుతమైన రిజల్ట్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ జరిగే అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయినట్లు లెక్క అవుతుందన్నమాట. వీళ్ళందరూ కూడా మంచి ర్యాంకులతో అడ్వాన్స్లో కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ సంస్థ సిఏబిహెచ్ఆర్ మిస్టర్ ధీరజ్ మిశ్రా గారు, అదేవిధంగా మూర్తి గారు, ఆయన స్టేట్ హెడ్ సార్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ వరకు మాకు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ రోజున మేము ఈ విజయవాడ అను ప్లేస్లో ఇంత మంచి ఘన విజయాన్ని సాధించున్నాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళకి కమింగ్ ఇయర్స్లో కూడా విజయవాడ సంస్థలో ది బెస్ట్ స్టూడెంట్స్ని గెట్ టుగెదర్ చేయడం కోసం మేము స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. ప్రతి విద్యార్థి కూడా ఈ స్కాలర్షిప్ని తీసుకొని వాళ్ళ యొక్క జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో, అదే మరి ఎంసెట్లో కూడా మేము ఇచ్చే కోచింగ్స్ తోటి ది బెస్ట్గా వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ కావడానికి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాం. నా పేరు మహేంద్ర, నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో సార్ చెప్పినట్లుగా మనకు phase 1, phase 2 అనే జేఈ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో phase 1 కన్నా phase 2 రిజల్ట్స్ ఇంకా బాగా వచ్చాయి. సో ఇది చాలా గుడ్ న్యూస్ మనకి, ఎంటైర్ విజయవాడ ప్రజలందరికీ ఒక మంచి మాట ఇది. సో మన సంస్థలో జాయిన్ అయ్యి చక్కగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలకు అందరికీ హైయెస్ట్ వచ్చేసి 99.94% రావడము హైయెస్ట్గా చాలా సంతోషమైన ఒక మంచి శుభవార్త ఇది. సో ఎందుకంటే ఇలాగే 99 అబోవ్ పర్సెంటేజ్లో మనకు చాలా మంది వచ్చారు పిల్లలు ఎస్పెషల్లీ. సో మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మమ్మల్ని అందరిని ట్రస్ట్ చేసినందుకు ఇంత మంచి రిజల్ట్స్ మేము తీసుకొని వచ్చాము. అలాగే సో ఇప్పుడు ఇకపై జాయిన్ అయ్యే పిల్లలకి అందరికీ ఒక మంచి మాట, సో మీరందరూ జాయిన్ అవ్వండి, మేము 100% సపోర్ట్ చేస్తాము. సో ఇంకా ఎక్కువగా బెటర్ రిజల్ట్స్ వచ్చేలాగా 100% మా తరపు నుంచి ఉంటుంది. సో ఈ మంచి న్యూస్ని మేము షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్స్ అలా. విశాఖలో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతున్న శ్రీరామ్ దత్ ప్రణీత్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని స్వగ్రామం విజయవాడగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతదేహం కాలేజ్ మార్చరీలో ఉండగా సహచర విద్యార్థులు, మృతుని బంధువులు అక్కడే మౌన పోరాటం చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు విజయవాడ నుంచి రావాల్సి ఉంది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని రాజ్యసభ సభ్యులు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మండల స్థాయి, గ్రామ బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేసుకుందామని, పార్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇతర పార్టీల కంటే ఎక్కువ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు భద్రత భరోసా కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డితో చర్చించి అన్ని చేపడతామని పేర్కొన్నారు.
వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం NH16 నేషనల్ హైవే సర్వీస్ రోడ్, కరెన్సీ నగర్ లో గల ఎం కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. రాజ్యసభ సభ్యులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు నియోజకవర్గాల సమన్వయకర్తలు, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించేందుకు జగన్ కృషి చేశారని, పేద విద్యార్థులకు కూడా విద్యను అందించేందుకు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటి పాలకులు వైద్యం, విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని, విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేలా పాలన కొనసాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో విఫలమైందన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదని, వైద్య, విద్య పట్ల ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మండల స్థాయి, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేసుకుందామని చెప్పారు. పార్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇతర పార్టీల కంటే ఎక్కువ భద్రత కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలకు భద్రతా భరోసా కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డితో చర్చించి అన్ని చేపడతామని అన్నారు. అనంతరం దేవినేని అవినాష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాటన్నిటిపై సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఎవరెవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులకు పాలవుతున్నారో, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయటమే కాకుండా భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మిర్చి రైతులు, పొగాకు రైతులు, శనగ రైతులు, పత్తి రైతులు, ధాన్యం రైతులు, వీళ్ళందరికీ కూడా అండగా నిలబడటం కోసం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులకు గిట్టుబాటు రావడం కోసం RBI ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలు కొనటమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసింది అనే అంశాలు కూడా ఇప్పుడు రైతుల సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదానికి మన వంతుగా మన పార్టీ తరఫున కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన బకాయిలు రాక హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద కేసులు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఉయ్యూరు పరిధిలోని పెదవోగిరాల్లో భారీ చోరీ జరిగింది. ఉయ్యూరు పరిధిలోని పెదవోగిరాల్లో భారీ చోరీ జరిగింది. మర్రెడ్డి మాధవి ఇంట్లో రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న 15 లక్షల రూపాయల నగదు, 30 సవర్ల బంగారాన్ని దుండగులు రాత్రి అపహరించారు. పక్క ఇంట్లో మరో బైక్ ను కూడా దొంగిలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయనిక పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. రాష్ట్రాన్ని కాలుష్య రక్షితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణకు అందించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వెన్ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, విఎంసీ కమిషనర్ సిహెచ్ ధ్యాన్ చంద్రలు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రతి నెల ఒక థీమ్ తో పర్యావరణ
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఈ వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతుందన్నారు. కేవలం విజయవాడ నగరంలో ప్రతిరోజు 700 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నట్లు వెల్లడవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే లేడ్, కాడ్మియం, మెర్క్యూరీ, బెర్లియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి క్యాన్సర్, గుండె జబ్బు, ఊపిరితిత్తులు వంటి అనేక వ్యాధులతో పాటు తల్లిపాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులకు దారితీస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 4వ నెల థీమ్గా ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్కి మనం చెక్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా మనము రీసైకిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదో ఒక రోజు చేసి వదిలేయడం కాదు, ఎంటైర్ ఇయర్కి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్ ఇస్తూ ఈ 4వ నెలకి ఈ చెక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల మీరు చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎలా బ్యాన్ చేయాలి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, సో దాన్ని మనము ఏ ప్రకారంగా అరికట్టాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమనే దాని గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు అక్కడ ఆటోలో వీడియో ప్లే చేస్తూ ఉంది, అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ని మనము మననం చేసుకుంటూ ఆ థీమ్గా ఆ నెలగా వదిలేయకుండా సో ప్రతి థీమ్ని మనము అంతర్గతం చేసుకుంటూ మన డైలీ ప్రాక్టీస్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సమాజాన్ని అలాగే మన సొసైటీని క్లీన్గా ఉంచడానికి, స్వచ్ఛంగా ఉంచడానికి, ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరం. ఇప్పుడు ఈ వేస్ట్ ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్తారు, అది ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఇప్పుడు ఉండలేము. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది లేనిదే ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఈ సౌండ్ మీకు అందరికీ వినిపిస్తూ ఉందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎంతవరకు అవసరం, అలాగే ఎన్నిసార్లు మనకు కొత్త గ్యాడ్జెట్స్ అవసరం వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేని కుటుంబం లేదు, ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉన్నాయి. కానీ ఆ మొబైల్ని మనం ఒకసారి కొత్త మొబైల్ వచ్చిందంటే పాత మొబైల్ వేస్ట్ అయిపోతుంది. సో అది ఎలక్ట్రానిక్ వేస్ట్గా మారుతుంది. కొత్త మొబైల్ ఎప్పుడు అవసరం వస్తుంది, అది ఊరికే మార్కెట్లో వచ్చింది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు, కొత్త బ్రాండ్ వచ్చింది తీసేసుకుందామా, లేదా ఉన్నదాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల సహకారం, అధికారులు, టీడీపీ శ్రేణుల సమిష్టి కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని అన్నారు. 32వ డివిజన్ అయోధ్యనగర్ లో సాయిబాబా ఆలయం రోడ్, రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్, ఆంజనేయ స్వామి గుడి వద్ద, శారదా స్కూల్ రోడ్, కాసిం వీధి, వెంకటేశ్వర స్వామి ఆలయం వీధి తదితర వీధుల్లో దెబ్బతిన్న మురుగు కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 9.97 లక్షల వ్యయంతో ఆయా పనుల ప్రారంభానికి సాయిబాబా ఆలయం వద్ద బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి అటకెక్కిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 190 కోట్ల రూపాయల మేర నిధులు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని, ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు బోండా ఉమా వివరించారు. కార్పొరేటర్ చెనగిరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏడాది కాలంగా మురుగు కాలువల సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని అభివృద్ధి పనులని కూడా మళ్ళీ పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. ప్రతి డివిజన్ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏఈలు కానీ, డిఈలు కానీ, ఈఈలు కానీ, ఎస్సీలు కానీ అందరూ కూడా డివిజన్లో సమస్యల మీద దృష్టి పెట్టారు. ఇవాళ 32వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు చెన్నగిరి రామ్మోహన్ గారు పెట్టినటువంటి ప్రతిపాదనలో ఇవాళ అది శాంక్షన్ చేయించాం. కూలబడిపోయినటువంటి డ్రైన్లు గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సాయిబాబా గుడి దగ్గర అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వెంటనే దీన్ని నిధులు మంజూరు చేసాం, వర్కులు పిలిచాం, టెండర్లు అయిపోయినాయి. వాళ్ళ వర్క్ శంకుస్థాపన చేసాం, స్టార్ట్ చేసాం. ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నుంచి ఈ కాలువల డ్యామేజ్ గురించి అడుగుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఈ పని అవట్లేదన్న అని చెప్తే వెంటనే అధికారిని పిలిపించి 9.70 లక్షల రూపాయలతో కల్వర్ట్లు రిపేరింగ్ వర్క్కి
ఆమోదం లభించింది. ఈరోజు పని ప్రారంభించారు. అలాగే ఎస్సీ ఎస్టీ కళ్యాణ మండపంలో కూడా 2 రూములు పెళ్లి కూతురు రూమ్స్, తర్వాత అక్కడ మున్సిపల్ ట్యాపు అవి లేవని చెప్పిన ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అది కూడా వెంటనే అధికారులతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నిజంగా మా అయోధ్య నగర్ 32వ డివిజన్లో పండగ వాతావరణం అనేది సంతరించుకుంది. వరదల్లో బుడమేరకి పొంగి ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిందే. ఆ సమస్యల్లో భాగంగా వాటర్ మొత్తం సైడ్ కాలంలోకి వచ్చి ఆ ఇళ్లలో వాళ్ళు ఇబ్బంది పడి అనేక రకాలుగా వాళ్ళ సమస్యలు మనం తెలియపరుస్తూ ఉంటే బోండవమ్మ గారి దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారి సహకారంతో బోండవమ్మ గారు సహకరించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి మీకు అందరికీ మేము ఉన్నామనే భరోసా అనేది కల్పించడం జరిగింది. రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ పిలుపునిచ్చిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీవి ప్రసాదులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల ధరలు పడిపోయిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య, కేవీపీ ప్రసాద్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని తమిళనాడులో జరిగిన జాతీయ కిసాన్ సభలో పిలుపునిచ్చారన్నారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. కేంద్రం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలన్నారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, గ్రామీణ పేదలందరికీ నెలకు 10,000 రూపాయల వితంతు పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకు రక్షణ కల్పించే ప్రభుత్వ చట్టాన్ని రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో 3 రోజుల పాటు జరిగాయి. ఈ 3 రోజులు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 19 రాష్ట్రాల నుండి 650 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో రైతాంగం పండించేటువంటి పంటలు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మద్దతు ధరలు, ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది, అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ 3 రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి సమాయత్తం కావాలనేటువంటి నిర్ణయం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు మీ అందరి ద్వారా, మీ ద్వారా మరి మన రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి తెలియజేయాలనేటువంటి దాంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతాం. మాజీ ఎంపీ చింతమోహన్ తమ నాయకుడు కన్హ్యారామ్ ను ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడించారు. తమ నాయకుడు కన్హ్యారామ్ వల్ల దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎందరో రాజ్యాధికారం చేపట్టారని, అటువంటి నాయకుని పట్ల ఏకవచన సంబోధన చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలను చింతమోహన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్లోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలోని కాంచీరామ్ ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకులని, అలాంటి కాంచీరామ్ని చింతామోహన్ ఏకవచన సంబోధన చేయటం బాధాకరమని, ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంచీరామ్ వల్ల అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన వ్యక్తులు రాజ్యాధికారాన్ని పొందారని, అలాంటి మహనీయ వ్యక్తిపై అనుచిత సంబోధన చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన
చింతామోహన్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఇటువంటి అనుచిత భాషను చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బహుజనుల ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంగవరపు దేవసహాయం, బీఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, నందిగం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మాజీ ఎంపీ శ్రీ చింతామోహన్ గారు ఒక ప్రెస్ మీట్లో విజయవాడలో మాట్లాడుతూ మాన్య శ్రీ కాంశీరామ్ గారిని ఆయన సంబోధించిన తీరు అవమానకరమైన రీతిలో ఉండటాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి శ్రీ చింతామోహన్ గారు ఒక జాతీయ నాయకుడిని అలాగే ఒక మహానాయకుడిని సంబోధించేటప్పుడు ఎలా సంబోధించాలో తెలియదా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆయన్ని సంబోధించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. బహుజనులు, బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి అవగాహన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వచ్చింది ఇవాళ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్న ఆటంకం జరిగినా ఇవాళ బహుజనులు చాలా షార్ప్ అయ్యారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాంశీరామ్ గారిని పరుష పదజాలంతో ఆయన వ్యాఖ్యానించడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి బహుజన శ్రేణుల్లో ఉందంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలు, నిర్దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ బహుజన సమాజ్ పార్టీతో పాటు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీస్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. క్రైస్తవులంతా కూడా లీడర్లై, నాయకులై బహుజనులందరినీ కూడా వాళ్ళ దగ్గర కూర్చుకుని ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తుందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దళిత జాతికి వెన్నుపోటు పొడవటం పరిపాటిగా మారిందని అన్నారు. గాంధీనగర్ జై భీమ్రావు భారత్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో జై భీమ్రావు భారతీ పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు ప్రముఖ లాయర్ జడ్ శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత జాతికి వెన్నుపోటు పడటం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో దళిత జాతికి వెన్నుపోటు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన దళిత నాయకులు చంద్రబాబు వద్ద సాగలంపటం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దగాకోరు రాజకీయానికి ఎస్సీ వర్గీకరణ నిదర్శనమన్నారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు మొదటి నుండి దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు వెన్నుపోటు పడటం ఏమిటని ఆయన మండిపడ్డారు. జై భీమ్రావు భారత్ పార్టీ దళితులకు అండగా నిలుస్తుందని, అనేక పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం అయినటువంటి రోజు రెండు రాష్ట్రాల్లో, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలు కూడా చీకటి రోజులుగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కూనీ చేయబడిన రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావజాలానికి తూట్లు పొడిచే రోజుగా జై భీమ్రావ్ భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది. 2025 ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్ దళిత జాతి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జీవో
ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఫాలోడ్ బై తెలంగాణ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకరోజు లేటుగా రాజ్యాంగాన్ని, ఒకరోజు లేటుగా అంబేద్కర్ని చంపేసింది. అంబేద్కర్ భావజాలాన్ని చంపేసింది, అంబేద్కర్ ఆశయాలను చంపేసింది, అంబేద్కర్ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని, అంబేద్కర్ కళ్ళ కన్నా రాజ్యాధికారాన్ని అనే మాటని ఇక అందని ద్రాక్షగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల, మాదిగ, 59 ఉప్పు కులాల్లో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు మృగ్యం చేస్తూ వాళ్ళని అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడానికి పూర్తి స్థాయిలో పునాదులు వేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి హాజరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మిథున్ రెడ్డిని విచారించనున్న అధికారులు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విద్యా వైద్యం రైతులను పట్టించుకునే నాదుడే లేడని వైసీపీ సోషల్ మీడియా ద్వారా పిలుపునివ్వాలని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యమన్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నర్పేటలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.